భగవద్గీత 138వ రోజు 20వ శ్లోకం. కర్మనైవ హి సంసిద్ధం అస్థిత జనకా దయః లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమార్హసి. కర్మాణా ఏవ హి సంసిద్ధం అస్థితః జనకా దయః లోక సంగ్రహం ఏవ అపి సంపశ్యం కర్తుం అర్హసి. జనకదాయ జనకుడు మొదలగువారు కర్మాణ ఏవ కర్మ ద్వారానే సంసిద్ధం సంసిద్ధిని అస్థిత హి పొందిరిగదా లోక సంగ్రహం ఏవ అపి లోక కళ్యాణమునే సంపశ్య లెస్సగా విచారించువాడవై కర్తుం కర్మ చేయుటకు అర్హసి తగి ఉన్నావు. జనకుడు మున్నంగువారు ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమే కర్మలను చేయవలెను. Janaka and others attained supreme perfection by performing their duties without attachment. Therefore, you too should perform your duties for the welfare of the world. జనకుడు అండ్ ఇతరులు ఎలాంటి మమకారం లేకుండా వాళ్ళ కర్తవ్యాలను నిర్వర్తించి పరమసిద్ధిని పొందారు. కాబట్టి నీవు కూడా లోక కళ్యాణం కోసం నీ విధులను నిర్వర్తించాలి.